నీళ్లు ఉన్న దేవాదుల మోటార్లను ఎందుకు నడపట్లేదు అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆయన ఆరోపణలను తప్పుపట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవాదులపై ఎవరేం చేశారో చర్చకు సిద్ధమన్నారు. అన్ని వాళ్లు చెబితేనే చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవా అంటే 5 నడుపుతా 7 నడుపుతా. ఈ వాయిదాలేంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తా ఉన్నావు. మోటార్లు 1 by 1 కొత్తగా కెనాల్కి నీరు అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 100 క్యూసెక్కుల నుంచి మొదలెట్టి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్కులున్నా 100, 200, 300, 500, 1000 అట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాం కెనాల్స్లో. అదే పద్ధతిలో రిజర్వాయర్లో నింపేటప్పుడు కూడా ఒక 50 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఒక రాత్రికి రాత్రో ఒక 2 రోజుల్లోనో ఫస్ట్ సీజన్లోనో 50కి 50 టీఎంసీలు నింపిన సందర్భాలుండవు. అది సైంటిఫిక్గా కరెక్ట్ కూడా కాదు అని 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన వారికి ఆ పరిజ్ఞానం లేకపోవటం దురదృష్టకరం. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్ళు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. దేవాదుల మీద కూడా ఒకరోజు డిబేట్ చేద్దాము. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెప్తున్నా, దేవాదుల మీద చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉంది. అంతేకాని ఏదో గుడ్డగాల్చి మేదేసి ఆ మేదేసి మీరేదో చేశారు మేమేదో చేయలేదు అనేది కాదు. అంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే మేము ముళ్ళు గట్టబెట్టి పొడుస్తుంటే మీరు పరిగెత్తుతారు. పోయిన సంవత్సరం కూడా 8 కోట్లు ఇవ్వకుండా దేవాదుల మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే ఆ 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆన్ అయినాయి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే 3 మంత్రులు పోయినరు, మోటార్లు వచ్చిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. మీరేదో చేశారు మేమేదో చేయలేదు అనేది కాదు. ఈరోజు ఈ సమావేశం కూడా, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశం కూడా ఏదో మేము చెబితే మీరు సమావేశం పెట్టారు, మేము చేయలేపితే మీరు మోటార్ ఆన్ చేశారు. ఆలోచన, మీకు జ్ఞానం, మీ పరిస్థితి ఏందో మతి భ్రమించి మాట్లాడుతున్నారనేది చెప్పక తప్పదు. మరి సమ్మక్క బ్యారేజ్ కూడా మేమే కట్టినాం కదా. అదే గోదావరి నది మీద మేడిగడ్డ కింద కట్టిందే సమ్మక్క బ్యారేజ్. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు మూసేసి మంచిగా నీళ్ళు ఎత్తుకుంటారు కదా మీరు. మరి బీఆర్ఎస్ కట్టిందే కదా. అన్నారమైనా, సుందిల్లైనా, మేడిగడ్డ అయినా, సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇవాళ గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్ళు ఎత్తుతున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా. మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి. ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు. ఈ కరువు నుంచి రాష్ట్ర ప్రజలని, రైతులని, తాగునీరు విషయంలో పశు సంపదని ఎలా కాపాడుకోవాలనే దాని మీద చర్చించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తదుపరి మీరందరూ ఇచ్చిన సూచనలు, సలహాలు, సైంటిస్టులు ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ ఉమ్మడి జిల్లాలో పరిగణలోకి ఈరోజు తీసుకోవటం జరిగింది.